హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో కరివేపాకు పచ్చడి చూద్దామండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ. దీనికోసం ముందుగా నేను కరివేపాకు తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకుని నీడలో ఆరబెట్టిన కరివేపాకు తీసుకున్నాను. తర్వాత దీనిలోకి ఒక 1/2 లీటర్ వరకు ఒక బౌల్లో వాటర్ తీసుకుని అది స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలండి. తర్వాత నేను 4 కప్పుల కరివేపాకుకి 100 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నానండి. మనం మరిగించిన నీటిని ఈ చింతపండులో వేసుకుని నానబెట్టుకోవాలి. బాగా మరిగించాలండి. మనకి పచ్చడిలో వాటర్ అవసరం అయితే కనుక ఇదే వాటర్ని యూజ్ చేసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. నేను 2 స్పూన్ల వరకు మెంతులు వేశాను. ఇవి ముందు కొద్దిగా ఫ్రై అవ్వాలి. షాలో ఫ్రై అయ్యానండి. ఇందులో ఆయిల్ అది ఏమీ వేయనవసరం లేదు. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మళ్ళీ 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఈ 2 కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే మనకి మంచి కమ్మటి వాసన వస్తుంది. అలాగే పొడి అనేది కూడా చాలా మంచిగా రుచిగా ఉంటుంది. చాలా టేస్టీగా తయారవుతుందండి పచ్చడి. మనం ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచి రెసిపీ అండి. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాయండి. ఇవి పక్కకు తీసేసుకుని ఇదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మీరు ఏదన్నా 1 కప్పు మెజర్మెంట్కి పెట్టుకోండి. నేను 1 కప్పుతో పాన్లో వేసిన ఆయిల్లో 2 కప్పుల వరకు కరివేపాకు వేసానండి. అంచిపెట్టి వేయకూడదండి, మామూలుగా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. నేను మొత్తంగా కరివేపాకుని 4 కప్పుల వరకు ఫ్రై చేసుకున్నానండి. ఇది కూడా ఇలా సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. చూడండి, మనకి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇది వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండుని లోపల ఉండే పిప్పంతా తీసేయాలండి. ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి పచ్చడి అనేది బాగా లూజుగా వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ పోసుకుని చింతపండు గుజ్జుని ఇలా చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇంతకు ముందు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదండి, అవి మెత్తని పౌడర్లా చేసేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకుంటే మనకి పచ్చడిలో కలుపుకునేటప్పుడు చాలా బాగా కలుస్తుందండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేను ఒక 100 గ్రాముల వరకు వెల్లుల్లి వేసానండి, వెల్లుల్లి రెమ్మలు. ఇవి కూడా కొంచెం కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక మిక్సీ జార్ తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజుగా ఉండే మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం ఫ్రై చేసి చల్లార్చి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, దాన్ని వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇంతకుముందు మనం వాటర్ మరిగించి ఉంచాం కదండి, ఆ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ, మరీ ఎక్కువ వేసినా బాగుండదండి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుని ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్టుగా మీరు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం వేయించుకున్న కరివేపాకు అంతా కూడా ఇదే విధంగా మిక్సీ పట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, నేనైతే కొంచెం గట్టిగానే మిక్సీ పట్టానండి. ఇలా అయితేనే మనకి పచ్చడి తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరీ లూజ్గా ఉంటే బాగుండదండి. ఇలా కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే మనకి చింతపండు గుజ్జు కూడా ఉంది కాబట్టి మనకి తర్వాత అదంతా కలుపుకుంటే పచ్చడి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా సరిపోతుంది. ఇప్పుడు నేను ఏ బౌల్తో అయితే కరివేపాకు తీసుకున్నానో అదే బౌల్తో 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదండి, కొంచెం కచ్చాపచ్చాగానే వెల్లుల్లి అనేది ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి చింతపండుని, అది కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. మనం వేడి వాటరే వేసాం హాట్ వాటర్ వేసాం కాబట్టి ఏమీ పాడవదండి, పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. తడి తగలకుండా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను 5 స్పూన్ల వరకు సాల్ట్ వేసానండి. నాకు 5 స్పూన్ల సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. మీరు పచ్చడి చేసుకునేటప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అయితే కరెక్ట్గా సరిపోయిందండి. అలాగే ఒక 100 గ్రాముల బెల్లం కూడా యాడ్ చేశానండి నేను. ఈ టైంలో చింతపండుతో పాటే బెల్లం కూడా వేసేసుకుంటే చింతపండులో ఉండే వాటర్కి బెల్లం కూడా కరిగిపోయి మనకి ఎక్కువ లూజ్ కన్సిస్టెన్సీ రాకుండా కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం కూడా కరిగిపోతుంది ఈ టైంలో మనకి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయింది కదండి, మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు సరిపోతుందండి. బాగా ఫ్రై చేసుకుని దించి చల్లార్చుకోవాలి. అలా దించి చల్లార్చుకున్న ఈ పచ్చడిలోకి నేను పావు కప్పు కారం వేసానండి. అలాగే ఇంతకుముందు మనం పొడి చేసి ఉంచుకున్నాం కదండి, అది మొత్తంగా వేసేసాను. పావు కప్పు కారం అయితే కరెక్ట్గా అరకప్పు ఆయిల్, పావు కప్పు కారం అండి. ఇలా అయితే మీకు ఇంకా కొలత కరెక్ట్గా ఉంటుంది, సరిపోతుందండి. ఇంతేనండి, కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.